అందరికీ నమస్కారం. ఫైట్ మాస్టర్ ఫైట్ తీస్తాడు, డాన్స్ మాస్టర్ డాన్స్ చేస్తాడు, యాక్టర్స్ యాక్ట్ చేస్తాడు, డైరెక్టర్ ఏం చేస్తాడు? నన్ను అడిగితే ఒక ముక్కలో చెప్తా, అందరికీ లైఫ్ ఇస్తాడు. అండ్ మామూలుగా అంటారు కదా సినిమాలో 24 క్రాఫ్ట్స్ అని. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, 24 కాదు 25 క్రాఫ్ట్స్. ఆ 25 క్రాఫ్ట్స్లో ఫస్ట్ క్రాఫ్ట్ ఈగో మేనేజ్మెంట్. వీళ్ళందరూ ఈగో, కెమెరామెన్స్ కెమెరా తీసేప్పుడు బోల్డ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హీరోయిన్కి బోల్డ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హీరోకి బోల్డ్ అంత క్రాక్ ఉంటుంది. అందరు ఈగో మేనేజ్ చేస్తాడు, అది డైరెక్టర్ చేసే పని. అది డైరెక్షన్ కంటే కష్టం. దర్శకుల్లోనే నాకు చాలా ఇష్టమైన దర్శకుడు సుకుమార్. అలాగే కేవలం దర్శకుడుగానే కాదు, మనుషులుగానే నేను ఐ లవ్ యూ అని మగాళ్ళకి ఎవరన్నా 2-3 మగాళ్ళకి చెప్తే అందులో ఒకటి సుకుమార్. నాకు అంత క్లోజ్. ఎవరు అంటున్నారు, సార్ సుకుమార్ గారు సినిమా ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నారు, అదేంటి మిమ్మల్ని పిలవలేదని. నన్ను పిలవకుండా ఎక్కడ పోతాడు, చంపాను. సో తనకెంత ఈగో ఉందో నన్ను లవ్ చేసే విషయంలో నాకు అంత ఈగో ఉంది. అండ్ ఈ సినిమా దర్శకుడు హరి గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అలాగే ఈ సినిమా హీరో అశోక్ అండ్ ఇషా, తెలుగు అమ్మాయి కదా అబ్బా, తెలుగులో ఈ మధ్య తెలుగు అమ్మాయిలు తెలుగులో వచ్చి సినిమా చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్సో పూజిత, ఆల్ ద బెస్ట్. ఓ తెలుగు అమ్మాయా, థ్యాంక్ యూ. ఈ సినిమాలో పనిచేసిన కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థామస్ గారు, అలాగే ఈ సినిమాలో పనిచేసిన అందరూ అండ్ ప్రొడ్యూసర్స్, అందరు టెక్నీషియన్స్, అందరూ ఆర్టిస్టులు, అందరికీ ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా August 4th రిలీజ్ అవుతుంది. సుకుమార్ సినిమా తీస్తున్నాడంటే అది నాకు చాలా పర్సనల్ అయిన విషయం, ఎందుకంటే సుకుమార్ నా పర్సనల్. నిజంగా కుమారి 21F రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా చూసి నాకు పిచ్చి లేసిపోయింది. నాకు నిజంగా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ నేను సుకుమార్ అనుకుంటే వాళ్ళం, డార్లింగ్ నువ్వు కూర్చుని బోల్డ్ కథలు చెప్తూ ఉంటావు కదా, అన్నీ నువ్వు అలాగే తీయు, నువ్వు సంవత్సరానికి 1 సినిమా 2 సినిమాలు తీస్తూ ఉంటావు, ఇలాంటి సినిమాలు ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని ఎప్పుడో నా దగ్గర ఒక 7-8 years బ్యాక్ చెప్పాడు. నిజంగా డార్లింగ్ అలా అనుకుంటాం కానీ తీగలమా అని నేను అనేవాడిని. లేదు నేను తీస్తాను చూడు, నాకు కొంచెం క్రాక్ ఉంది, నేను తీగలను డార్లింగ్ అన్నాడు. నిజంగా ఒక డైరెక్టరు ఒక యాక్టివ్ లైఫ్ ఉంచుకుంటూ పక్కనే ప్రొడ్యూస్ చేస్తూ తన కెరీర్ రిస్క్ చేయాలంటే చాలా పెద్ద విషయం. అలాంటి రిస్క్ చేస్తూ మంచి సినిమాలు తీసుకొస్తున్న నా సుకుమార్కి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యాజ్ ఎ ప్రొడ్యూసర్, దర్శకుడిగా కాదు ఒక ప్రొడ్యూసర్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ ఈ సినిమాని గ్రేస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారు, ఒకటి చెప్పాలి దిల్ రాజు గారి గురించి. నాకు తెలిసి ఒకే సంవత్సరంలో 4 హిట్లు, ఒక హ్యాట్రిక్ ప్లస్ అనదర్ హిట్ ఎవరికీ లేదు. యూనో స్టార్టింగ్ ఫ్రమ్ శతమానం భవతి, నేను లోకల్, డీజే అండ్ ఫిదా. సినిమా చూసాను ఫిదా, అదిరిపోయింది నిజంగా ఫిదా. అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకేముందా? ఆర్యా 3 మీరు అడిగేది అదే కదా, నేను సుకుమార్ కలిసి సినిమా ఇప్పుడు చేస్తాం. లవ్ స్టోరీయా అంటే ఆర్యానే కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టరు, ఆర్యా 2 వచ్చేసరికి బాగా కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టరు, ఆర్యా 3 వచ్చేసరికి పిచ్చోడ్ అయి ఉండాలేమో. సో పిచ్చోడ్ సబ్జెక్ట్ ఏమో రెడీ అయితే ఆర్యా 3 చేస్తాం. Thank you very much. Thank you everybody. I wish the entire team all the best. And I hope you support this film. This film is coming on August 4th. See you all again. Thank you. Thank you very much. Thank you. Thank you so much Allu Arjun garu for gracing the event. And my best wishes ni darshikudu. I wish you all the best Lobo. Neeku chaala public demand undi. బట్టలు బాగున్నాయి. ఇలాంటి స్టైల్ ఎప్పుడు నేను సినిమాలో ట్రై చేస్తాను. అంటే మరీ ఇలాంటి హెయిర్ స్టైల్ కొట్టుకుంటానే లేదా డౌట్, కానీ డ్రెస్ అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ so much Allu Arjun garu for gracing the event and best wishes ni darshikudu team ki తెలియజేసినందుకు. Thank you so much on behalf of the team. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.